అయితే అమ్మ శ్రావణ మంగళవారాలు పెళ్ళైన కొత్తల్లో చేసుకుంటూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు చేసుకోవాలి అనేది ఒక నోములాగా చేసుకుంటూ ఉంటారు కదమ్మా. ఇది ఎవరెవరు ఆచరించాలి? ఎంతవరకు దీనికి ప్రాధాన్యత ఉంది? ఎలా జరుపుకోవాలి అని అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రావణ మంగళ గౌరీదేవి. ఈ శ్రావణ మంగళ గౌరీదేవి మామూలుగా కొన్ని ఆచారాల్లో 5 సంవత్సరాలు నోము నోచుకుని చక్కగా 5 సంవత్సరాలు నోము కింద నోచుకుని చేస్తారు. ఈ సందర్భంలో కొంతమంది వివాహం కాని కన్యలు కూడా ఈ శ్రావణ మంగళ గౌరీదేవి మంచి భర్త లభించాలని కూడా చేస్తూ ఉంటారు. కన్యగౌరి నోము అంటూ ఉంటారు. అంటే పెళ్ళైన వాళ్ళు 5 సంవత్సరాలు చేస్తే ముందే చేస్తారు. ఇట్లా కూడా చేసుకునే ముందు చేసుకున్న తర్వాత పెళ్ళైన తర్వాత ఇంకా అవసరం లేదు, అట్లా కూడా చేసుకుంటూ ఉంటారు. ఇది వారి వారి ఇంటి సాంప్రదాయాలని బట్టి ఉంటుంది. కానీ మంగళగౌరీదేవి యొక్క ఆరాధన వల్ల ఏ ఆడపిల్లైనా ఈ గౌరీ ఆరాధన చేయడం వల్ల చక్కటి భర్త లభిస్తాడు. వివాహమైన వాళ్ళకి అన్యోన్యమైన దాంపత్యంతో పాటు సత్సంతానం లభిస్తుంది. ఎందుకంటే పసుపు గౌరిని అర్చిస్తారు అక్కడ ప్రత్యేకంగా. ఆ గౌరీదేవి గౌరీ గణాంబికని అర్చిస్తూ ఉంటారు. అందుకని చక్కటి సంతానంతో పాటు అన్యోన్యమైన దాంపత్యం కూడా ఈ శ్రావణ మంగళ గౌరీదేవిని నోము చేసుకోవడం వల్ల లభిస్తుంది. కానీ అందరిలలో ఈ శ్రావణ మంగళ గౌరీదేవి నోము నోచుకునేటటువంటి సాంప్రదాయం ఉండదు. వాళ్ళు చక్కగా దుర్గా పూజ కానీ ఉమా పూజ కానీ చక్కగా గౌరీ అష్టోత్తరం కానీ చేసుకోవడం వల్ల ప్రతి ఆడపిల్లకి కూడా చక్కటి సౌభాగ్యాన్ని సంతానాన్ని ప్రసాదిస్తుంది ఆ గౌరీదేవి. అయితే అమ్మ జనరల్గా ఉండే సందేహాలు అడుగుతాను నేను. ఇప్పుడు పెళ్ళప్పుడు పెళ్లికి ముందర చేసుకుంటూ ఉంటారన్నారు కదా, ఆ పెళ్లి సమయంలో పసుపు గౌరమ్మని చేసుకున్నదే అదే ఇంటికి తెచ్చుకుంటారు, అత్తగారి ఇంటికి తెచ్చుకొని మరి అదే పసుపుని 5 ఏళ్ళు కానీ వాళ్ళకున్న నోము కాలంని బట్టి వాడాలి అని అంటారా, లేకపోతే ప్రతి సంవత్సరం మార్చాలి అని అంటారా? లేదు, అన్ని రోజులు ఉండదు కదా. మామూలుగా అయితే ఏంటంటే మొదటి మంగళవారం నాడు ఏ గౌరిని పెట్టుకుంటారో 4 వారాలు వాడుకుంటారు అంతే. అంటే మనం ప్రారంభించేటప్పుడు ఏ అమ్మవారు అంతే. ఆ గౌరీదేవిని ఏం చేస్తారంటే 4 వారాలు అయిన తర్వాత స్త్రీలు ఉపయోగించుకుంటారు. సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు తప్ప అదే గౌరీదేవిని అన్ని సంవత్సరాలు చేసుకునేటటువంటి సాంప్రదాయం మనకి లేదు. పసుపు అంటే ఎండిపోతూ ఉంటుంది, చిలుకలు కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే 4 వారాలు మా సాంప్రదాయంలో ఏంటంటే మేము మొదటి మంగళవారం గౌరిని చేస్తే 4 వారాలు ఆ గౌరికే పూజ చేస్తూ ఉంటాం సహజంగా. ఆ సంవత్సరం అంతా అంతే, ఆ సంవత్సరం అంతా. అయితే అమ్మా ఈ తాంబూలాలు ఇచ్చేది కూడా పెరగటం కానీ లేకపోతే ఇలా ఉంటుంది కదమ్మా. కొన్ని సందర్భాలలో లైక్ సంవత్సరాలని బట్టి 5 పెరుగుతూ పోతూ ఉంటాయి. కొంతమందికి ఏమో మామూలుగా ఎంత ఇచ్చుకుంటారో వాళ్ళ ఓపికను బట్టి తాంబూలాలు అనేది ఇస్తూ ఉంటారు. అయితే ఆ పెరిగే విధానంని పాటించలేని వాళ్ళు చేయాల్సిన సులువైన మార్గం ఏంటమ్మా? అమ్మ పెరిగే విధానం వాళ్ళ ఇంటి సాంప్రదాయంలో ఉంటే ఖచ్చితంగా చేయాలి. వాళ్ళ అత్తగారి సాంప్రదాయంలో పెరిగే విధానం ఉంటే తప్పకుండా చేయాలి. కానీ ఇప్పుడు ఏ అమెరికాయో వెళ్ళారు, నోము కానీ నోచుకుంటారు. మరి తాంబూలం ఎలా ఇస్తారు అంటే కనీసం 5గురికైనా ఇవ్వండి. ఇప్పుడు లేనప్పుడు ఏం చేయలేము. కానీ ఉన్నంతలో ఆ యొక్క ఆచారాన్ని పాటించడానికే ప్రయత్నం చేయండి. అందుకే ఏం చేస్తారంటే బుట్ట వాయనం అని ఇస్తారు. ఒక ముత్తైదుని పిలిచి చక్కగా బుట్ట వాయనం ఇస్తారు. అందులో ఒక 5 గుప్పిళ్ళు, 2వ సంవత్సరం అయితే 10 గుప్పిళ్ళు అట్లా వేసి ఒకళ్ళకే ఇస్తూ ఉంటారు. ఇలాంటి శంక లేకుండా ఏం చేస్తారంటే ముందు బుట్ట వాయనం ఇచ్చుకోండి. ఆ బుట్ట వాయనంలో చక్కగా బూరెలు, శనగలు ఇవన్నీ వాయనం ఇచ్చుకున్న తర్వాత మిగిలిన ఎంతమంది అయితే అంతమందిని మీరు ఇచ్చుకోండి. అయితే అమ్మ ఇక్కడ ఈ ప్రశ్నలో కొంచెం సందేహం ఉన్నప్పటికీ కూడా అడుగుతాను నేను. ఎందుకంటే భార్యాభర్తల సమస్యలు అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. కానీ ఈ మంగళగౌరి అమ్మవారు ఏ స్త్రీ చేసుకున్నా కానీ వాళ్ళకి సౌభాగ్యాలు కానీ లేకపోతే దంపతుల అనుబంధం కానీ బాగుంటుంది అని అంటారు. అయితే ఈ మంగళగౌరి వ్రతాన్ని ఏ వర్గం వారైనా జరుపుకోవచ్చా? అమ్మా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలి అంటే ఏదైనా చేసుకోవచ్చు తల్లి. అక్కడ కూడా ఏముంటుంది, చక్కగా గౌరీదేవికి పూజ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దీనికి నియమనిష్టలు కొన్ని, ఆ రోజు తరిగిన కూర తినరు, బ్రహ్మచర్యం ఉండాలి, ఇట్లా వాయినాలు ఇచ్చుకోవాలి, మడిగా ఉండాలి. అమ్మ వివరంగా తెలియచేయండి. ఎందుకంటే ఎంతో మంది సమస్యలతో బాధపడుతూ ఉంటారు. భర్త సరిగ్గా లేకనో భార్య సరిగ్గా లేకనో విడాకుల వరకు వచ్చో ఉంటూ ఉంటారు. సో వాళ్ళు ఈ పూజా విధానం ఆచరించాలి అని అంటే ఇది ప్రత్యేకంగా మీరన్నట్టు కొన్ని వర్గాల వాళ్ళమే చేస్తూ ఉంటాం. ఇప్పుడు మేమంతా కూడా చేసాం. అప్పుడు మాకు మా ఇంటి సాంప్రదాయంలో ఉంది కాబట్టి చేసాం. మిగిలిన వాళ్ళు చేయలేకపోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే మీకు అవకాశం ఉంటే తప్పకుండా చేసుకోండి అమ్మా. ఇక్కడ ఏముంటుందంటే ఆ గౌరీదేవిని అర్చించుకుంటాం. పసుపు గౌరికి గౌరీ గణాంబికని అర్చించుకున్న తర్వాత
దానికి ఒక కథ ఉంటుంది. కథ చదువుతున్నప్పుడు కాటిక పెడతారు. అవును. ఆ ఆవు నేతి ఒత్తులు ఇప్పుడు మీరు అన్నారే ఇంతమందికి తాంబూలాలు ఇవ్వాలి అని, ఆ ఐదుగురు అట్లా ఈ ఒత్తులు చేస్తారు వరిపిండితోటి, ఆవు నేతితో ఒత్తులు చేసి ఈ కథ చదువుతున్నంతసేపు కాటికని పడతారు. అవును. కాటికని పడతారు కదా, ఈ కాటికని కూడా ముత్తైదువులకి పెట్టుకోవడానికి ఇస్తారు చలవని చెప్పి. వీళ్ళు కూడా పెట్టుకుంటారు. పెట్టుకుని ఆ కాటిక పెట్టుకుని తాంబూలాలు ఇస్తూ ఉంటారు. భర్తకి ఆయుష్తో పాటు అన్యోన్యమైన దాంపత్యాన్ని కూడా ఆ గౌరీదేవి ప్రసాదిస్తుంది అనమాట. తర్వాత ఈ కాలిన ఒత్తుల్ని కంపల్సరీ తినాలని చెప్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ఒక విధి విధానం. నోములు అనేవి ఒక విధిలో చేసుకునేటటువంటివి. కథలో ఏమన్నా మార్పులు ఉండొచ్చు, ఎందుకంటే నేను చేసుకున్నప్పుడే 30 ఏళ్ళు అయింది, గుర్తులేదు. మాకు పెరిగేవారు, మేము గోదావరి జిల్లా వాళ్ళు. ఆఖరి సంవత్సరం అయితే 25 మంది, ఒక వారం 25 మిస్ అయితే మళ్ళీ రెండో వారం 50 మందికి ఇవ్వాల్సి వచ్చేది. అలా పెంచాలా? మాకు పెరిగేది అంటే మా అత్తగారి ఆచారం ప్రకారం పెరిగేది. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళకి పెరగరు, వాళ్ళ 5గురికే ఇచ్చుకుంటుంటాను. అంటే ఇట్లా వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి చేసుకోండి. ఈ నోము అలవాటు లేని వాళ్ళు కూడా, ఇది చేసుకోలేము అన్న వాళ్ళు కూడా చక్కగా గౌరీ పూజ చేసుకోండి. గౌరీ పూజ చేసుకుని షోడశోపచారాలు గౌరీదేవికి 16 ఉపచారాలతో పూజ చేసుకుని కాస్త పరవాణాన్ని నైవేద్యం పెట్టి, ఆ రోజు తరిగిన కూర, చాకుతో కరిగిన కూర తినరు. ఆ రోజు తినకుండా ఒక ముత్తైదువులకి 5గురు ముత్తైదువులకు మీరు కూడా శనగలు ఇచ్చుకోండి చాలు. సరే, ఈ పూజ విధానం అంతా తెలీదు అనుకున్న వాళ్ళు సర్వమంగళం మీరు చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా, చదువుకోవచ్చు. కానీ ఒకటి చెప్తున్నానమ్మా, ఏదైనా కామ్యార్థమే చేస్తే కొంచెం కష్టపడాలి అంతే. ఆవిడ కృపే కావాలి అనుకుంటే చిన్న శ్లోకం చదువుకున్నా చాలు. నా భర్త బాగుండాలి, నా జీవితం బాగుండాలి, నాకు అన్యోన్యమైన దాంపత్యం కావాలి అంటే ఆవిడ కనీసం షోడశోపచారాలతో అర్చించుకొని, ఏముందమ్మా 4 మంగళవారాలే కదా, ఇంత క్షీరాన్ని వండి నివేదన పెట్టి పసుపు బొట్టు ఇచ్చుకోండి ఒక 5గురికి. ఈ వ్రతం ఆనవాయితీ లేని వాళ్ళు. కరెక్టే అమ్మా, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కూడా ఎంతో మందికి లేదు, అయినప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం గురించి చేస్తున్నారు కాబట్టి ఇది కూడా అంతేనమ్మా. ప్రత్యేకించి భర్త ఆయుష్ కోసం, అన్యోన్య దాంపత్యం కోసం, మన కోసం మనం చేసుకుంటున్నాం కాబట్టి మీకు అవకాశం ఉంటే మీ పెద్దల్ని అడిగి చేసుకోండి. ఎన్ని సంవత్సరాలు చేయాలి, అలా ఏమన్నా ఉందా? ఏంటి ఇది చెప్తున్నానమ్మా, ఈ నోము అనేది సాంప్రదాయాన్ని బట్టే చేయాలి తల్లి. అదైతే అది ఎందుకంటే మనం కొన్ని ట్రెడిషన్స్ తప్పించకూడదు. అందుకే ఈ నోము స్థానంలో అక్కడ ఏ పూజ అయితే చేస్తారో ఇక్కడ అదే చేసుకుంటారు, కాకపోతే కథ చదవరు అంతే. చక్కగా అలా నియమాలు పాటించుకోండి. ఎందుకంటే అమ్మా, మంగళవారము ఈ గౌరీ గణాంబికను అర్చించుకోవడం వల్ల, ఈ చాకుతో తరిగిన కూరలు తినకపోవడం వల్ల సుబ్రహ్మణ్య శాంతి కూడా మంగళవారం. అందుకని చక్కగా చేసుకోవచ్చమ్మా, అందరూ చేసుకోవచ్చు గౌరీ పూజ. లక్ష్మీ పూజ ఎలా అయితే చేసుకుంటున్నామో గౌరీ పూజను కూడా, పార్వతీదేవిని కూడా అందరూ అర్చించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి కాబట్టి ఎవరెవరినో అప్రోచ్ అయిపోయి ఆస్ట్రాలజీ చూయించుకొని బాధపడుతూ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండే బదులు డైరెక్ట్గా అమ్మవారికే చెప్పుకుంటే అమ్మ దయ ఉంటుంది. అవును. అయితే మీరు కూడా ఎంతో చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే.